గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రిక వస్తున్న వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే చిత్తుగా కొట్టేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం, రాణించిన సూర్యకుమార్ కుల్దీప్. ఆధిపత్యం ఎప్పట్లా భారత్దే, పాకిస్తాన్ నుంచి కనీసం పోటీనే లేదు. ఆసియా కప్లో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం బ్యాట్తో బంతితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లో తేలిపోయిన పాక్ సూర్యకుమార్ సేనకు ఏమాత్రమూ సరితూగలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు భారత్ బౌలర్ల దాటికి బెంబేలెత్తిపోయింది. పరుగుల కోసం చెమటొడిచింది. కులదీప్ యాదవ్ 18 పరుగులకు 3 వికెట్లు, అక్షర్ పటేల్ 18 పరుగులకు 2 వికెట్లు, బుమ్రా 28 పరుగులకు 2 వికెట్లు దాటికి దెబ్బతిన్న పాకిస్తాన్ 9 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. ఆఖరిలో షహీన్ షా అఫ్రిది 33 నాట్అవుట్ 18 బంతుల్లో ఆడడం వల్లనే మెరుపు ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. కానీ పాక్ స్కోరు భారత్కి సరిపోలేదు. సూర్యకుమార్ 47 నాట్అవుట్ 37 బంతుల్లోనే, అభిషేక్ శర్మ 31 13 బంతుల్లోనే చెలరాయడంతో లక్ష్యాన్ని టీమిండియా 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వికసిత భారత్ సాధనకి మహిళల అభ్యున్నతే పునాది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వారి ప్రాతినిధ్యం పెరగాలి. అప్పుడే అడ్డంకులను అధిగమించవచ్చు. మహిళా సాధికారత కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రాతినిధ్యం పెరిగితే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించవచ్చని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. మహిళల భాగస్వామ్యం పెంచేందుకే చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించేలా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు తీసుకొచ్చి చట్టంగా చేశారని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నాయకత్వం బలపడాలని ఆకాంక్షించారు. తిరుపతి ధార్మిక స్థలమే కాకుండా నారీ శక్తికి ప్రతీకగా నిలుస్తోందని, అటువంటి ప్రాంతంలో దేశంలోనే తొలిసారి చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత భారత్ సాధనకు స్త్రీల సాధికారత అభివృద్ధి పునాదిగా ఉంటుందన్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు జరగనున్న మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో తొలి రోజు ఆదివారం ఓం బిర్లా మాట్లాడారు. ఆధునిక భారతీయ మహిళలు అంతరిక్షం మొదలుకొని స్థానిక పాలన వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం మనందరికీ గర్వకారణం. మారుమూల ప్రాంతంలో చివరి మహిళకు విద్య వైద్యం అందేలా సదస్సు సిఫార్సులు చేయాలి. మన కుమార్తెలు విద్యావంతులైనప్పుడు, స్వావలంబన సాధించినప్పుడు దేశం సమ్మిళితంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వలసలపై అట్టుడికిన బ్రిటన్, యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ. ఆందోళనలో 1.5 లక్షల మంది. నేతృత్వం వహించిన పాత్రికేయుడు టామీ రాబిన్సన్ వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు. నిరసనకు ఎలన్ మాస్క్ మద్దతు. వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుకుతోంది. దేశంలో ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కి పంపేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంట్లో దాదాపు 1.5 లక్షల మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్లో శనివారం జరిగిన ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలు ఇస్లాంకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట ప్రదర్శన జరిగింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రజల గుండెల్లో మోడీ గుండెల్లో ఏపీ అభివృద్ధి సంక్షేమమే బీజేపీ లక్ష్యం. రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని అవినీతి అసమర్థ పాలన. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖలో ఘనంగా సారథ్యం యాత్ర ముగింపు సభ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి అంటూ నడ్డా బీజేపీ అధినేతకు సూచించారు అన్నటువంటి. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. విశాఖ బీచ్ రోడ్లోని గ్రాండ్ బే హోటల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. నడ్డా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయం తదితర అంశాలను వివరించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఓటు బ్యాంకు 39% ఉందని, దాన్ని బీజేపీ వైపు ఎలా ఆకర్షించాలన్న అంశంపై దృష్టి సారించాలని సూచించారు. స్థానిక ఎన్నికలపై ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించాలని, మెరుగైన ఫలితాలు సాధించాలా పార్టీ నేతలు ముందుకెళ్లాలన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజకీయ మైలేజీకి జగన్ ప్రయత్నం. అన్నా చెల్లెలు వివాదాల్లో ఇరుక్కుపోయా NCLATని ఆశ్రయించిన విజయమ్మ. సరస్వతి పవర్ లిమిటెడ్లో వాటాల బదలాయింపు రిజిస్టర్లో వాటాదారుల పేర్ల మార్పుపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం షర్మిలకు ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదంటూ తల్లి వైఎస్ విజయమ్మ చెన్నైలో నేషనల్ కంపెనీ లా ప్లేట్ ట్రిబ్యునల్కి నివేదించారు. ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని పేర్కొన్నారు. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులివి వాటిని జగన్ తన రాజకీయ మైలేజ్కి వినియోగించుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్ డీడ్లు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒప్పందం అని చట్ట ప్రకారం దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద జగన్ దాఖలు చేసిన పిటిషన్ వాస్తవం కార్పొరేట్ వివాదానికి సంబంధించింది కాదని, అన్నా చెల్లెల మధ్య రాజకీయ వైరుధ్యాలకు ఫలితమేనని పేర్కొన్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇదంతా షర్మిల తయారు చేయించే అఫిడవిట్ ఆవిడ పేరుతో చేపిస్తుంది. ఇందులో రాజకీయం ఏముంది? రాజకీయం చేస్తున్నది షర్మిల. విజయమ్మని అడ్డం పెట్టి జగన్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్ర. జగన్ ఎవరి కోసం రాశాడు? ఆ సరస్వతి షేర్సు షర్మిల కోసమే రాశాడు. షర్మిల ఈలోపు ఏది తల్లి పేరును రాశాడు, తర్వాత షర్మిలకి ఇద్దుగానని. ఈలోపు దాన్ని షర్మిల మాకు అప్లికేషన్ సర్టిఫికెట్లే పోయినాయి అనేసి ఒక అబద్ధం చెప్పి
సర్టిఫైడ్ కాపీలతో తన వైపుకి చేసుకుంది. దాన్ని జగన్ తప్పుబట్టేటప్పటికి చివరికి ఎన్సీఎల్టీ జగన్దే ఆ సరస్వతి పవర్ అని చెప్పి తేల్చింది. ఇప్పుడు దాని మీద అప్పీల్ సందర్భంలో రాసే వార్తల సందర్భంలో కూడా ప్రజల్ని మోసం చేస్తారు. చివరికి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రజల్ని మోసం చేయడం, అప్పీల్ని కూడా జాగ్రత్తగా హైలైట్ చేస్తారు. అప్పుడు జగన్కి అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు లోపల పేజీలు వేశారు. వీళ్ళ నీచ జర్నలిజానికి అది పరాకాష్ట, అంతకుమించి మరేమీ లేదు. లేకపోతే గుంటూరులో కుండపోత వాన అంటూ ఏదైతే 2 గంటల్లో 4.3 సెంటీమీటర్ల నోట మునిగిన పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, గుంటూరు నగరంలో కుండపోత వాన కురిసింది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య 2 గంటల వ్యవధిలోనే ఏకంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక కాలనీల్లో వరద నీరు చేరగా ప్రధాన రహదారులు చెరువులను తలపించే నగరం ఎక్కడ చూసినా మోకాళ్ళు లోతు నీటితో కనిపించింది. బ్రాడీపేట పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుగా ఏటగ్రహారం ప్రధాన రహదారిని పీకలవాగు నీళ్లు ముంచెత్తాయి. కంకరగుంట ఆర్యూబీ 3 వంతెనల వద్ద మురుగు వర్షపు నీరు చేరడంతో రాకపోకలు నిలిచే. కంకరగుంట వంతెనపై నుంచి మాత్రమే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయినాయి. గుంటూరు పశ్చిమ పరిధిలోని చాలా ప్రాంతాల నుంచి వర్షపు నీరు పీకలవాగు ద్వారానే బయటకు వచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో పీకలవాగు పొంగిపోర్లింది. చుట్టకుంట పరిసరాల్లోకి భారీగా నీరు చేరగా రైతు బజారు, అన్న క్యాంటీన్, మురికిపేట తదితర ప్రాంతాలకు నీరు చేరింది. రైల్వే ట్రాకుల మీద వర్షపు నీరు నిలిచిపోగా గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణం నీట మునిగింది. ఇంజన్లతో నీటిని బయటకు తోడించారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా ఓ చోట వృక్షం పడి కారు ధ్వంసమైంది. బొంగరాల బీడు, సంగడిగుంట, అంకమ్మనగర్, పిచ్చుకలగుంట తదితర చోట్ల పరిస్థితి దయనీయంగా మారింది. బ్రాడీపేటలోని 19వ అడ్డ రోడ్డు ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులతో కాలువలు పుడిగిపోయి దీంతో నీరంతా ఇతర మార్గాల్లో ప్రవహించే ఇబ్బందులు ఎదురై గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పెదకాకంలో 14:30, కొల్లిపర 12:30, దుగ్గిరాలు 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య గుంటూరు పశ్చిమలో 4.3, తాడికొండలో 4, పత్తిపాడులో 3.9, దుగ్గిరాలో 3.3, పెదకాకన్ 3.1, మంగళగిరిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బాబు గారి పీపీపీ బినామీలకే ప్రాపర్టీ, ప్రైవేటు పరమయ్యే కాలేజీలో ఎన్ఆర్ఐ కోట ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57.5 లక్షలు. ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అధికారుల ప్రతిపాదనలు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వ కళాశాలల్లో ఎన్ఆర్ఐసి కోటా సీటు 20 లక్షలే. ఇకపై ఆ ఫీజుని ఏకంగా 37.5 లక్షలు అధికంగా పెంచేస్తున్న దుస్థితి. అటు ప్రైవేటు కళాశాలలో కంటే కూడా 17.9 లక్షలు అధికం. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు కట్టబెట్టడం చంద్రబాబు భారీ కుట్ర. కారు చౌకగా ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టి భారీగా ఆదాయం గడించిన స్కెచ్. ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు కట్టలేక పలువురు విద్యార్థులు విదేశీ బాట. కూటమి సర్కార్ నిర్ణయంతో పీపీపీ కాలేజీల్లో ఆ స్థాయిని మించి ఫీజులు మధ్యతరగతి వర్గాలకు మేలు చేసే గత ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పీపీపీకి ఇస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 15% ఎన్ఆర్ఐ కోట ఎంబీబీఎస్ సెట్లో ఒక్కో సీటుకి ఏడాదికి ఏకంగా 57.5 లక్షల చొప్పున ఫీజు వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇంత భారీగా ఫీజులు నిర్ణయించడం వెనక రేపటి టెండర్లో పోటీ పెంచి మీకెంత నాకెంత పేరుతో భారీగా కమిషన్లు దండుకునే కుట్ర దాగి ఉందని వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఈ సీట్లకు 20 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఏకంగా ఒక్కో సీటుకి అదనంగా ఏటా 37.5 లక్షలు పెంచడం అంటే దోపిడీ ఏ స్థాయిలో ఉండనుందో ఇట్టే స్పష్టమవుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలలో మెరుగైన నిర్వహణ కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలలో కంటే తక్కువ ఫీజులు ఖరారు చేసింది. అప్పట్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రస్తుత కూటమి పార్టీలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ అయితే తాము అధికారం చేపట్టిన 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఆ విధానం రద్దు చేయకపోగా ఏకంగా కళాశాలని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకోండి వాళ్ళకి లైసెన్సులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 10 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుకి కట్టబెట్టడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కోట్ల విలువ చేసే ఈ కళాశాలల భూముల్ని ఎకరం 100కే లీజుకి ఇవ్వడంతో పాటు కళాశాలలో బోధనాసుపత్రిపై 66 ఏళ్ల హక్కులు కల్పించడంతో పాటు వైద్య సేవలకు ఫీజులు వసూలు చేసిన ప్రతిపాదనలు రూపొందించారు. ప్రైవేట్ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటాకు 39.60 లక్షలు ఫీజు ఉంది. నీటిలో రాణించినప్పటికీ డిమాండ్కి తగ్గ ఎంబీబీఎస్ సీట్ లేక ఏటా రాష్ట్రంలో 100ల సంఖ్యలో విద్యార్థులు నష్టపోతున్నారు. దీంతో పిల్లల్ని ఎలాగైనా వైద్య చదివించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు పెట్టి విదేశాలకు పంపుతున్నారు. ఇలా వెళ్లే విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించే సమయంలో అనంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఎన్ఆర్ఐ కోటా ఫీజును కొత్త కళాశాలలో 20 లక్షలకు గత ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో అప్పటి వరకు ప్రైవేట్ సంపన్న కుటుంబాలకే పరిమితమైన ఎన్ఆర్ఐ కోటా సీట్లు మధ్యతరగతి పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చినట్టయింది. అయితే ఇప్పుడు ఆ ఫీజును ఏకంగా మరో 37.5 లక్షల మేర పెంచి మొత్తంగా 57.5 లక్షలు చేసి పెట్టుబడిదారులకు భారీ లాభం చేకూర్చాలని ప్రభుత్వం చూస్తోంది. సర్కార్ నిర్ణయం కారణంగా ప్రైవేట్ కళాశాలతో పోల్చిన పీపీపీ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా ఫీజు 17.9 లక్షలు అధికంగా ఉండటం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పద్మావతికే పలహారం అంటూ
7 ప్రధాన దేవాలయాల క్లీనింగ్ పనులు అవుట్సోర్సింగ్ సిబ్బంది సరఫరా టెండర్ ఖరారు. ముఖ్యనేత బంధువు భాస్కర్ నాయుడు సంస్థ పద్మావతి హాస్పిటాలిటీకే కాంట్రాక్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అనుకున్నంత అయింది, చేయాలనుకున్నది నిస్సిగ్గుగా చేసేశారు. దేవాదాయ శాఖ ఆదాయాన్ని కొలగొట్టేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. ఈ శాఖ పరిధిలో రాష్ట్రంలో అధిక ఆదాయం వచ్చి 7 ప్రధాన ఆలయాల్లో క్లీనింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల నిర్వహణ, వాటికి సంబంధించి అవుట్సోర్సింగ్ సిబ్బంది సరఫరా కాంట్రాక్ట్ను ప్రభుత్వ ముఖ్యనేతకు బాగా కావాల్సిన వాళ్ళ సంస్థ పద్మావతి హాస్పిటాలిటీస్ అండ్ మేనేజ్మెంట్ కట్టబెట్టేశారు. ఇందుకు సంబంధించి ఏడాది ఏప్రిల్, జూలై మధ్య జరిగిన టెండర్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ టెండర్ దక్కించుకున్న సంస్థ యజమానిగా భావిస్తున్న కరుమూరి భాస్కర్ నాయుడు సీఎం చంద్రబాబు బంధువు, సన్నిహితుడు అన్న ప్రచారం ఉంది. నిజానికి విజయవాడ, దుర్గగుడి, సింహాచలం, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం 7 ప్రధాన ఆలయాలు 2015కు ముందు ఏ ఆలయానికి ఆలయం వేరువేరుగా టెండర్లు నిర్వహించి పనులు అప్పగించే విధానం ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో 15-19 మధ్య 7 ప్రధాన ఆలయాల్లో ఉమ్మడి టెండర్ల విధానాన్ని అమలు చేశారు. అప్పట్లో ఆ పనుల కాంట్రాక్ట్ ఇదే పద్మావతి సంస్థ దక్కించుకుంది. ఆయా గుళ్లలో క్లీనింగ్ పనులు చేసిన వాళ్ళకి నిబంధనల ప్రకారం పీఎఫ్ వంటివి సరిగా చెల్లించలేదని, క్లీనింగ్ పనులను కూడా సరిగ్గా చేయకుండా బిల్లులు దండుకున్నారని అప్పట్లో ఈ సంస్థపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి. విషయం కోర్టులకు కూడా వెళ్లడంతో 2020 తర్వాత అప్పటి సీఎం వైఎస్ జగన్ తిరిగి ఏ ఆలయానికి ఆలయం టెండర్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. మళ్ళీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో భాస్కర్ నాయుడు చక్రం తిప్పారు. నిబంధనలు మార్చి ఆయా పనులకు మళ్లీ ఉమ్మడిగా టెండర్లు నిర్వహించేలా పైరువీలు చేశారు. ఈ టెండర్ల ప్రక్రియలో కేవలం 2 సంస్థలు మాత్రం పోటీ పడ్డాయి. ఇందులో ఒక సంస్థ టెక్నికల్ దశలోనే అనారోగ్యతకు గురైంది. పద్మావతి హాస్పిటాలిటీ సంస్థ L1గా నిలిచింది. కాగా మే నెలలో దేవాదాయ శాఖ తొలిసారి టెండర్లు పిలిచి రద్దు చేసింది. మళ్లీ జూన్లో టెండర్ పిలిచింది. పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకే ఇలా నిబంధనలు మార్చి తిరిగి టెండర్ పిలిచారన్న ఆరోపణలు అప్పుడే వెల్లువెత్తినాయి. ప్రస్తుతం అన్ని ప్రధాన ఆలయాల్లో ఎలక్ట్రికల్ తదితర పనులు చేపట్టేందుకు ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ ఆయా పనుల నిర్వహణకు శానిటేషన్ పనులతో కలిపి ఉమ్మడిగా టెండర్ పిలిచారు. 7 ఆలయాల్లో ఆయా పనులకు సామాగ్రి, యంత్రాలకు దేవాదాయ శాఖ నెలకు 70 లక్షల రూపాయలు నిర్ధారించగా టెండర్ దక్కించుకున్న పద్మావతి సంస్థ 76.66 లక్షలు కోట్ చేసింది. వాస్తవానికి ఈ పనులు చేసేందుకు సింహాచలం ఆలయంలో 120 మంది, అన్నవరంలో 413 మంది, ద్వారకా, తిరుమలలో 212 మంది, విజయవాడ, దుర్గగుడిలో 215 మంది, శ్రీకాళహస్తిలో 249 మంది, కాణిపాకంలో 190 మంది, శ్రీశైలంలో 641 మంది కలిపి మొత్తం 2040 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే స్కావెంజర్ తదితర పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్లతో కలిపి 15,000 చొప్పున, సూపర్వైజర్కి 25,508 చొప్పున, ఎలక్ట్రీషియన్ వంటి టెక్నికల్ సిబ్బందికి 20,731 చొప్పున ప్రభుత్వం టెండర్ నిర్ధారించగా పద్మావతి హాస్పిటాలిటీ సంస్థ ఆ వేతనాల మొత్తాలకు అదనంగా 4.95% చెల్లించాలని కోట్ చేసింది. దీంతో 7 ప్రధాన ఆలయాల్లో ఆయా పనులకు 2 ఏళ్ల కాలానికి దాదాపు 100 కోట్ల మేర ఆ ఆలయాలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు టెండర్ దక్కించుకున్న సంస్థకు జీతాలకు తోడు దాదాపు 25 కోట్లు చెల్లించాల్సి వస్తుందని దేవాదాయ శాఖ వర్గాలు తెలిపినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే పచ్చదండులో బేకర పోరు, నువ్వా నేనా సై అంటూ కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు, కాంట్రాక్టులు, పోస్టింగులు, సెటిల్మెంట్ల దందా, తమ్మాటే చెల్లుబాటు కావాలని ఎంపీల పట్టు, మీ జోక్యం ఏంటని మండిపడుతున్న ఎమ్మెల్యేలు. విశాఖలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఓవర్ డామినేషన్, అన్ని నియోజకవర్గాల్లోని పెత్తనం, గాజువాకలో వేలు పెట్టడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అసహనం, నంద్యాల ఎంపీ శబరి హడావిడికి ఎమ్మెల్యేల బ్రేకులు, తండ్రితో పెత్తనం చేస్తుండటంతో అధిష్టానానికి ఫిర్యాదులు, విజయవాడలో చిన్నీదే అంతా, నెల్లూరులో వేమిరెడ్డిపై ఎమ్మెల్యేల బగ్గు, ఎంపీ లావు తీరుపైన ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏఐతో రోజుకి 55 నిమిషాలు ఆదా, మీటింగ్స్, ఈమెయిల్స్, ఫైళ్ల నిర్వహణను సులభతరం చేస్తూ ఏఐ టూల్స్, ఏఐతో పని సులువైందంటున్న 86% మంది ఉద్యోగులు. కార్యాలయాల్లో ఏఐ వినియోగంతో జెన్జెట్ స్పీడ్, పాత తరం వారికి నూతన టెక్నాలజీ వినియోగాన్ని నేర్పుతున్న జెన్జెట్ ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ సర్వేలో వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పు చేసిన 1.9 లక్షల కోట్లు ఏమైనాయి? అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రికార్డు స్థాయిలో చేసిన అప్పు 1.9 లక్షల కోట్లు ఏమైనా? భవిష్యత్ అవసరాల పేరుతో రాజధాని నిర్మాణం కోసం లక్షలాది కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కోసం 4,000 కోట్లు ఖర్చు చేయలేరని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిలదీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వార్ వన్ సైడే అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. మరోవైపున తీరు మారాలి అంటూ నివేదికలు, లెక్కలు, సమీక్షలతోనే కలెక్టర్ల కుస్తీ, ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైం వీటికే, ప్రజాక్షేత్రంలో కనిపించిన అభివృద్ధి ముద్ర, ఇంకా మిజ్జిగానే భూ సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి సిబ్బందికి దశాదిశ కరువు, పల్లె ముఖమే చూడని జిల్లా భాషలు ఎందరో, ప్రభుత్వం తీరు మారాలంటున్న నిపుణులు, ప్రజాక్షేత్రంలో మమేకం కావడంతో పాటు పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై దృష్టి అవసరం, నేడు రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం అంటూ నివేదికలు పంపాలని అమరావతి నుంచి కలెక్టర్లపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. నివేదికలు పంపించడంపైనే కలెక్టర్లు కష్టపడుతున్నారు. కొత్తగా సొంతంగా పనిచేయడానికి వాళ్ళకి సమయం దొరకడం లేదు. ఇక మండల గ్రామస్థాయి సిబ్బందికి దిశ చూపడం, వాళ్ళ పనితీరుని సమీక్షించే అవకాశం చాలామందికి రావడం లేదు. ఈ పరిస్థితి ఇలా కొనసాగినంత కాలం అభివృద్ధి అద్భుతాలు అన్నవి కేవలం కలెక్టర్లు పంపే నివేదికల్లోనే ఉంటాయి. ఈ పరిస్థితి మారాలంటే ఆచరణ సాధ్యంగా నివేదికలు కోరడం ఆపేయాలి, పనికొచ్చే అంశాలపై నివేదికలు అడగాలి. అలాగే కలెక్టర్ల పనితీరుని ప్రతి 4 నెలలకు ఒకసారి సమీక్షిస్తుండాలి. గ్రామాలు, పట్టణాల సందర్శన, అభివృద్ధి కొలమానంగా వాళ్ళ ప్రతిభను గుర్తించాలి. అప్పుడే పరిస్థితులు మార్పు వస్తుంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆక్వా రైతుని ఆదుకోండి అంటూ
వడ్డీలపై 240 రోజులు మారటోరియం విధించాలి, 5% జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించాలి, ఉత్పత్తుల రవాణాకు దక్షిణాది నుంచి ప్రత్యేక రైలు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేడు 3వ ఛార్జ్ షీట్ అంటూ మద్యం స్కామ్లో వాళ్ళిద్దరు భాగవతాలను కోర్టుకు వివరించనున్న సిట్ రాజకేశ్వర రెడ్డి నుంచి ముడుపుల సొమ్ము తీసుకుని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ, బాలాజీ కుమార్ నవీన్ పాత్రను పొందుపరిచే అవకాశం, నారాయణ స్వామి తదితరుల వాంగ్మూలాలు, నగదు డంపులు, మనీ రూటింగ్ వివరాలు కూడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు వ్యాపారాలను కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసి అదే మద్యం సొమ్ము అని చెప్పించి నమ్మించేటటువంటి ప్రయత్నం, కోర్టులను తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం, ఓవరాల్గా కుంభకోణం జరిగిందనేటటువంటి ప్రయత్నంతో కూడినటువంటిది నీచ జర్నలిజంలో వార్తలు రాసి దానికి అనుగుణంగా విచారణలు పెడుతున్నటువంటి అంశం. లేకపోతే నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు నిజాయితీగా ఆర్జిస్తున్న గడ్కరీ, E20 పెట్రోల్పై ముడుపులపై కేంద్ర మంత్రి పరోక్ష స్పందన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వలస రాజ్యంలో కలకలం, ఇంగ్లాండ్ చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళు కొందరైతే శరణార్థులు వస్తున్న వలసదారులు ఆఫ్రికా ముస్లిం దేశాల నుంచి రాక బ్రిటిషర్ల ఆందోళన, మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అంటూ లండన్లో భారీ ప్రదర్శన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దేవాంశికి ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ అవార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకోనున్న లోకేష్ తనయుడు లండన్లో ప్రధాన ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి, పన్నుల బారి నుంచి ప్రజలకు ఉపశమనం, 350కి పైగా వస్తువుల ధరలు తగ్గుతాయి, రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే కొండపల్లి సీమలో కాకతీయం అంటూ ఆ వంశ ఆద్యుడు గండన జన్మస్థలం కాకర్తి, నందిగామ మండలం మాగలు సమీపంలోని గ్రామం నేలకొండపల్లిలోని దొరికిన రాగి శాసనాల ఆధారాలు, నాడు ఇక్కడ సామంతులుగా కాకతీయ గుండన, ఆపై ప్రబల శక్తిగా మారిన కాకతీయ వంశీయులు, ఓరుగల్లు కేంద్రంగా ఘనమైన పాలన, కాకతీయుల మూలం ఎక్కడుంది, ఓరుగల్లు కేంద్రంగా తిరుగులేని పాలన సాగించిన రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర వంటి పరాక్రమల పూర్వీకుల అడుగుజాడలు ఎక్కడ మొదలయ్యాయి, కాకతీయులకు ఆదిగా నిర్ధారించిన కాకతీయ గుండను ఎక్కడివాడు, ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో వినిస్తున్నాయి, ఇటీవల లభించిన రాగి ఫలకాలు పలికించిన శాసనాలు, వాటి పరిశోధించిన చరిత్రకారులు దీనికి సమాధానం చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీఎం పేరు వాడేస్తున్నారు అంటూ పీఎం సూర్యగర్లో కంపెనీల దొడ్డిదారి ప్రమోషన్, చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు, ఎమ్మెల్యేలకు కంపెనీ ప్రతినిధుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఆఫీస్ నుంచి అంటూ లబ్ధిదారులకు వంతపాడుతున్న కొందరు మెప్మా అధికారులు, పెద్దల రెఫరెన్స్ ఉందని తప్పుడు ప్రచారం, మేము ఇంటిపై సోలార్ ప్యానెల్ పెడతాం, అత్యంత నాణ్యమైన వైవిధ్యమైన సోలార్ ప్యానెల్ మాది, పీఎం సూర్య గారి కింద మా కంపెనీలో ప్యానెల్నే తీసుకోండి అంటూ ఒక కంపెనీ ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది, బహుశా కంపెనీని ఎవరు పట్టించుకోవచ్చు, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, మరో 2 సీనియర్ మంత్రులు అండదండలు ఉన్నాయని వాళ్ళ ఆశీస్సులతోనే పీఎం సూర్య గారు ప్రాజెక్ట్ చేస్తున్నారని ప్రచారం చేస్తే ఆ కంపెనీ సోలార్ ప్యానెల్కి మంచి డిమాండ్ ఉంటుంది, ఊరువాడ వాటినే తీసుకుంటారు, సోలార్ ప్యానెల్ వ్యాపారం నుంచి కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇదే చేస్తున్నాయి, ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పేర్లను వాడుకుంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ సోలార్ కంపెనీలన్నీ వీళ్ళకి ఏమన్నా ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఏమైనా ముడుపులు ఇవ్వాలేమో కనుక్కుంటే పోతుంది. జనాలు సోలార్ ప్యానెళ్ళు కొనట్లేదు మొర్రో అని చెప్పి వాళ్ళు నానా తెప్పలు పడుతుంటే, చంద్రబాబు చెప్పాడు మాది బాగుందని, లోకేష్ మా వెనకాల ఉన్నాడు అనగానే జనాలందరూ ఎర్రేళ్ళు సోలార్ ప్యానెల్ కొనుక్కుంటారా? ఓ పక్కన పీఎం సూర్య గారి కిందన మనకు అవకాశం వచ్చింది, దాన్ని చంద్రబాబు గారు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అధికారులకి క్షేత్రస్థాయిలో పని అప్పచెప్పారు, వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు, నానా తెప్పలు పడి వాళ్ళ టార్గెట్ పూర్తి చేయడానికి వాళ్ళు తెప్పలు పడుతుంటే అదేదో మోసం అన్నట్టు రాస్తూ వస్తున్నది. ఇది తెలుగుదేశం పార్టీకే శాపం. ఈ వార్తలు వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళేదో వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తున్నట్టున్నారు. వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధాస్తులు. నీచ జర్నలిజానికి సంబంధించి ఓసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరి దగ్గర అడ్వర్టైజ్మెంట్ల పేరుతో ఎట్లా వసూలు చేస్తున్నారు ఏం కనుక కూడా తెలుస్తుంది. అట్లా వార్త రాసినప్పుడు ఏ ఎమ్మెల్యే మీద వార్త రాశారు, ఆ తర్వాత ఎమ్మెల్యే వీళ్ళకి ఎంత చెల్లించాడో తెలుసుకుంటే సెట్ అవుతుంది, విషయం అర్థమవుతుంది. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నారు. పీఎం సూర్య గారు అనేది ప్రధానమంత్రి పథకం ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం కోసం నానా తెప్పలు పడుతుంటే దాంట్లో చంద్రబాబు పేరు వాడుతున్నారు, లోకేష్ పేరు వాడుతున్నారు, దాంతో కొనేస్తున్నారు జనం అని చెప్పి వెర్రి వార్తలు రాయడం, ఇక్కడేమో చంద్రబాబుని లోకేష్ని ఒబ్బేయడం, రెండో పక్కన కిందేదో అవినీతి జరిగిందని ప్రచారం చేయడం తప్పించి ఏమీ లేదు. అక్కడ అసలకే కొనట్లేదు, జనాలు కొనట్లేదు కాబట్టి దానికి వాళ్ళేదో తిప్పలు పడుతుంటే దాన్ని కాస్త చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే తురకపాలెం కథ తేలేదన్నాడు మన కరుషత్శాలైనంటూ అనుమానం. నేడు యురేనియం ఆనవాళ్ళు తెరపైకి అసలు కారణం గుర్తించడం, ఆరోగ్య శాఖ విఫలం, తురకపాలెంలో ఏం జరుగుతుందో అంతు చెక్కడం లేదు. ఈ గ్రామంలో 3 నెలల వ్యవధిలో 29 మంది మృతి చెందడం సాధారణ విషయం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రకారం 1000 మంది జనాభా ఉన్న గ్రామంలో నెలలో 4 మరణిస్తేనే అనుమానించాలి, దాన్ని హెచ్చరికగా భావించాలి. అట్లాంటిది 3 నెలల వ్యవధిలో 29 మంది చనిపోయారంటే ఏదో బలమైన కారణం ఉండాలి, అదేంటో గుర్తించాలి. కానీ ఈ విషయంలో స్థానిక ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది.
మీడియా వెలుగులోకి తీసుకొచ్చే వాళ్ళకి అధికారులు ఆ గ్రామాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ మిస్టరీ మరణాలకు ఒక్కొక్కళ్ళు ఒక్కో కారణం చెప్తున్నారు, కానీ అసలు కారణం ఏంటో తేల్చలేకపోతున్నారు. దొలితో జ్వరాలకు మెలియోయిడోసిస్ ఇన్ఫెక్షన్ కారణమన్నారు, మన కలుషిత సెలైన వల్లే అని అనుమానించారు. తాజాగా యురేనియం అంటూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ గ్రామస్తులను భయభ్రాంతులు గురి చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యురేనియం కారణం కాదంటూ ఆరోగ్య శాఖ ఇచ్చింది. ఈ వార్తలు రాస్తుంది కూడా ఎవరు? వీళ్ళే కదా, ఈనాడు జ్యోతినే కదా రాసింది ఈ వార్తలు. డైవర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు రాస్తున్నారు. బేసిక్గా ఒక్కసారి అక్కడ కరెక్ట్గా చెక్ చేస్తే మద్యం వలన చచ్చిపోతున్నారని కనుక్కోండి. అంటే మద్యం కల్తీ వలన కాదు, చీఫ్ లెక్కర్ దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా తాగుతున్నారు. అందులో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కార్మికులు, శ్రామికులు, కష్టపడేటటువంటి వాళ్ళు, ఫిజికల్గా కష్టపడేటటువంటి వాళ్ళు తమ దాన్ని ఏంటది కష్టాన్ని మర్చిపోవడానికి లేదా ఒంటి నొప్పుల్ని మర్చిపోవడానికి మద్యం అలవాటు పడుతున్నారు. అది చీఫ్ లెక్కరే తాగుతారు. అట్లాంటి వాటి వల్ల ఏమైనా ప్రాణాలు కోల్పోతుంది అని కనుక్కోండి. అసలు ఆ రూట్లో ఆలోచించట్లేదు, ఆ రూట్లో విచారణ చేయట్లేదు. మిగతా అది ఆ కోలీలు నూనె బోలీలు అంటూ అట్లాంటివే చూసుకుంటున్నారు. ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. లేకపోతే మొదలైన నైరుతి నిష్క్రమణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే జలమయమైన గుంటూరు విద్యానగర్ మెయిన్ రోడ్లోని వాహనదారుల ఎక్కట్లు గుంటూరు రైల్వే స్టేషన్లో పట్టాలపైకి చేరినటువంటి నీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో పెరుగుతున్న యాత్రికుల రద్దీకి అనుగుణంగా అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.